ఒకప్పుడు ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రజలకు ఓటు హక్కుంది, మాట చెప్పే స్వేచ్ఛ ఉంది, రాజును ఎన్నుకునే అధికారం ఉంది. కాని ప్రజలు ఆ అధికారాన్ని తలపై పెట్టుకోలేదు, చేతుల్లో పట్టుకుని ఆడుకుంటున్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒక పెద్ద పండుగ జరుగుతుంది. దానికి ఎన్నికలు అనే పేరు. ఆ పండుగలో నాయకులు వస్తారు, పెద్ద పెద్ద మాటలు చెబుతారు, ఒకడినొకడు తిట్టుకుంటారు, ఏడుస్తారు, బూతులు మాట్లాడతారు. ఎమోషనల్ మాయలో ప్రజలను పడేస్తారు. కోపంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ తిడతారు. ఇవన్నీ చూస్తున్న ప్రజలు చప్పట్లు కొడుతూ, నవ్వుతూ కోపపడతారు. కాని ఎవ్వరూ ఆలోచించరు. ఆ రాజ్యంలో ఒక ముసలివాడుండేవాడు. అతను చిన్నప్పటినుంచి ఆ రాజ్యాన్ని చూస్తూ వచ్చాడు. ఒకరోజు అతనిలా అన్నాడు, ఇక్కడ రాజ్యం నడుస్తోందనుకుంటున్నారు గాని నిజానికి ఇక్కడ నడుస్తోంది ఒక బూటక నాటకం. ఇక్కడ నటించే ఆర్టిస్టులు మారుతారు, స్టేజ్ మారదు. ఆడియన్స్ కూర్చుంటారు, కానీ వాళ్లే టికెట్ కొని వాళ్లే నష్టపోతున్నారు. అదే రాజ్యంలో ఒక గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది. ఆ చెరువు నీళ్లతో వ్యవసాయం జరుగుతోంది. పశువుల బతుకులు బతుకుతున్నాయి. వాటిపై ఆధారపడిన ప్రజల జీవితం కొనసాగుతోంది. ఒకరోజు ఆ చెరువు గట్టు పగిలిపోయింది. నీరు వృధాగా పోతోంది. గ్రామ పెద్దలు అసెంబ్లీ సమావేశం పెట్టారు. అప్పుడు ఒకడు లేచి, ఇది మన పూర్వపు పాలకుల తప్పు అంటాడు. ఇంకొకడు లేచి, మన కులం వాళ్ళు అధికారంలో ఉంటే ఇదా జరిగేది కాదు అంటాడు. గంటల తరబడి వాదించుకుంటూనే ఉన్నారు. ఒకరికి తోచింది ఒకరు చెప్పుకుంటారు. కానీ అసలు ఆ గట్టిని ఎవరు కట్టాలి అన్నది ఎవ్వరూ ఆలోచించరు. చివరికి నీరు పోతే చెరువు ఎండిపోతుంది, వ్యవసాయం నాశనమవుతుంది, ప్రజలు ఊరు విడిచి వెళ్లాల్సి వస్తుంది అన్న ఆలోచన ఎవరికీ లేదు. అప్పుడే ఒక చిన్న పిల్లవాడు ఇలా అడుగుతాడు, మీరు మాట్లాడుకున్నారు కదా, మరి నీరెందుకు ఆగడం లేదు? ఆ ప్రశ్నకు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇదే రాజకీయ బుద్ధి. ఇక్కడ మాటలతో సమస్యలు పరిష్కారం అవ్వవు, కానీ ప్రజలు ఆ మాటలకే ఓటు వేస్తారు. ఈ 2 కథలు కలిపి ఒక డీప్ మీనింగ్ అర్థం కావాలి. అధికారం తానంతట తానే చెడుగా మారదు. ఆలోచన ఆగిపోయిన చోట అధికారం విపరీతంగా పెరుగుతుంది. ప్రజలు మాట్లాడటాన్ని బాధ్యతగా కాకుండా చూడటాన్ని ఎంటర్టైన్మెంట్లాగా మార్చేస్తారు. డెమోక్రసీ ఎంటర్టైన్మెంట్గా మారిన రోజే అధికారం ప్రదర్శనగా మారుతుంది. అప్పుడు నాయకులు నటించే నటులవుతారు, పౌరులు ప్రేక్షకులవుతారు. ఇక రాజ్యం ఒక రంగస్థలంగా మారుతుంది. ఈ స్థితిలో ప్రశ్న అడగడం తిరుగుబాటులా కనిపిస్తుంది, కానీ నిజానికి అదే విధేయత. ఎందుకంటే రాజ్యం ప్రశ్నల మీద నిలబడుతుంది, చప్పట్ల మీద కాదు. చివరికి ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది. అదే ప్రజలు తమను తామే ప్రేక్షకులమని పిలుచుకోవడం. రాజకీయ నాయకులను ఒక ఆటగా, ఒక సినిమాగా, ఒక యుద్ధంగా చూడటం మొదలుపెడతారు. ఇక్కడ ఎవరు గెలిచారు అన్నది ముఖ్యం కాదు. ఈ దశలో ప్రజాస్వామ్యం చట్టబద్ధంగా ఉంటుంది, కానీ ఆత్మ లేకుండా ఉంటుంది. ఇది కూలిపోవటానికి విప్లవం అవసరం లేదు, ఒక ఆలోచన చాలు. కానీ మనకు ఆలోచన ఉండదు కదా. డెమోక్రసీ అనేది ఓటు వెయ్యడమే కాదు, అది ఆలోచించే అలవాటు కూడా. ఆ అలవాటు పోయిన రోజే రాజ్యం నటనగా మారుతుంది. నటనలో నిజం వెతకాల్సిన అవసరం ఉండదు, స్పందన చాలు. స్పందించే ప్రజలే అధికారంపై హద్దులు పెడతారు. ఈ తేడా అర్థం కానప్పుడు రాజకీయాలు మన జీవితాలను నడపడం కాదు, మన జీవితాలతో ఆడుకోవడం మొదలుపెడతాయి. ఫైనల్గా చెప్పాలంటే అధికారం మనమీద పడదు, మన నుంచే పుడుతుంది. మనం ప్రశ్నిస్తే అది పరిమితమవుతుంది, మనం చూస్తే అది విస్తరిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడానే రాజ్యాన్ని నిర్మిస్తుంది లేదా సర్వనాశనం చేస్తుంది.